దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, ప్రేమదేవి బిడ్డలారా, ఆయన సారూప్యములోనికి మనల్ని మార్చడానికి, ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని మార్చడానికి, ఈ లోకమైనటువంటి శాపము నుండి పాపము నుంచి మనల్ని విడిపించడానికి, దేవుని పిల్లలుగా అంగీకరించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తెలుసు అంటే ప్రియులైన పిల్లలు ఎలా ఉంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటారా? చెప్పండి. పోట్లాడుకుంటూ ఉంటారా? నిందలు కోపుకుంటూ ఉంటారా? ఒకరు వెలితిని ఒకరు ఎత్తి చూపిస్తారా? చూపించరు. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను ఏం చేసింది? కప్పివేసింది. నువ్వు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు పాపమును ఎవరి మీదైనా నేరారోపణ చేశాడా? ఆయన చేస్తే ఆయన మన కొరకు సిలువ వేయబడేవాడు కాడు. కాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియచేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియచేసి మన అపరాధ పాపములంతటినీ ఆయన మీద వేసుకుని, ప్రియమైన బిడ్డలారా, ఆయన మన పాపములను భరించి ఉన్నాడని రాయబడి ఉంది. స్తోత్రం కలుగుతుంది. ఆయన భరించాడు కానీ నేరారోపణ చేయలేదు. అయితే ఇక్కడ పోలికగా మార్చబడాలి అని అంటున్నాడు. స్తోత్రం కలుగుతుంది.